తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి కొనసాగుతోంది. ఇదే సమయంలో పూల బొకేలకు గిరాకీ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని కడియం నర్సరీలో నూతన సంవత్సర వేడుకలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. రకరకాల పూలతో న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ కూర్చుని అలంకరణ అందాన్ని కట్టిపడేస్తోంది. ఆ అందాలు సందర్శకుల్ని అలరిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి అనేక అలంకరణలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా మొక్కలు పూలతోటి ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణీయమైన అలంకరణలు చేసిన పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కడియం నర్సరీలో చూసినట్లయితే ఈ సందర్శకులను ఆకట్టుకోవడానికి, అలాగే అనేక మందికి స్వాగతం పలకడానికి కూడా ఇలాగా పూలతోటి, పూల మొక్కలతోటి అంటే అలంకరణ, అలాగే పూలు ఇలాంటి మొక్కలతోటి ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు. గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఇక్కడ కడియం నర్సరీలో ప్రసిద్ధిగాంచిన పల్లా వెంకన్న నర్సరీలో చూసినట్లయితే ఒక జాతీయ స్థాయిలో సందేశాత్మకంగా వచ్చే అలంకరణలు కూడా గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఈసారి చూసినట్లయితే ప్రత్యేకించి వివిధ రకాల మొక్కలు, దాదాపుగా 1,00,000 మొక్కలతోటి దాదాపు 15 రోజులుగా కష్టపడి ఒక నూతన సంవత్సరానికి 2025 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మొత్తం ఇవన్నీ కూడా అంటే దూరంగా చూసినట్లయితే ఒక ఆర్ట్ వేసినట్టుగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా మొక్కలతోటి మాత్రమే తీర్చిదిద్దారు. ఈ మొక్కలు రకరకాల మొక్కలు అంటే ఇంట్లో అలంకరణ పెట్టుకునేవి, అలాగే వీధిలో పెట్టుకునేవి, ఇట్లా ఉండే మొక్కలు చాలా చిన్న చిన్న మొక్కలు, చాలా జాతీయ స్థాయిలో పేరున్న మొక్కలు కూడా. ఈ మొక్కలతోటి ఇక్కడ వచ్చే 2025 రేపు ఇప్పుడు ఈరోజు 2025 నూతన సంవత్సరానికి జనవరికి ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడ ఈ విధంగా మొక్కలు తోటి ఈ అలంకరణ తీర్చిదిద్దారు. దీని మీద అసలు ఈ అలంకరణ ఇలాగ చేస్తూ ఉండడం చాలా కష్టంతో కూడిన పని. అలాగే 1,00,000 మొక్కలు పైగానే కూర్చాల్సిన పని. అలాగే కార్మికులు, చాలా నైపుణ్యం గల కార్మికులు ఈ అలంకరణలో చేస్తుంటారు. దీని మీద మనతో మాట్లాడడానికి పల్లా వెంకన్న నర్సరీలో యువ నర్సరీ రైతు వెంకటేష్ ఉన్నారు. చెప్పండి, ఇది ఎన్ని రోజులు పట్టింది? ఇట్లాగా నూతన సంవత్సరానికి ఏ విధంగా మీరు స్వాగతం పలకబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్, మాది పల్లా వెంకన్న నర్సరీ కడియం అండి. ఈ నూతన సంవత్సరాన్ని అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మొక్కల ద్వారాగా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మొక్కల ద్వారాగా ఈ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పడం అనేది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ దక్కదండి. ఈ మొక్కల్లో పుట్టి పెరిగాం, ఈ మొక్కల్లోనే అన్నిటిలోని మేము జీవనోపాధి సాగిస్తున్నాం. సో ఈ మొక్కల ద్వారాగానే ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరాన్ని ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఇది ఎంతో కష్టమైన పని అయినా కానీ చాలా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి ఇంత అందంగా తీర్చిదిద్దగలుగుతున్నాం అండి మేము. అంటే ఎన్ని రకాల మొక్కలు వాడారు? ఏం రకాల మొక్కలు అంటారు? ఇవి చాలా చోట్ల చూడని మొక్కలు కూడా ఉన్నాయి. అంటే కడిగిలో అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి కాబట్టి మీరు ఎన్ని రకాల మొక్కలు వాడారు? వీటిని ఏమిగా పిలుస్తారు? ఇందులో ఆల్టర్నేంత్రా రెడ్, ఆల్టర్నేంత్రా గ్రీను, ఎల్లో, వైట్, ఆర్చిపోలియో బ్లాక్, మ్యాండోగ్రాస్ తదితర రకాలు యూజ్ చేసామండి. ఈ రకాలు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్ అండి. అంటే ఒక మనం ఏదైనా ఒక సర్టెన్ హైట్ చిన్న అనువుగా పెరిగే మొక్కలు అనమాట. మనం ఇంకా దీనికి చాలా మెరుగ్గా కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అంతా దీనికి ముందు ప్రిపరేషన్ 3 నెలల నుంచి కూడా దీనికి ప్రిపరేషన్ అంటూ స్టార్ట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఎంతమంది కార్మికులు దీన్ని ఇలా పేర్చడానికి, ఇలాగ అలంకరణ చేయడానికి పనిచేస్తుంటారు? ఇది మాకు సుమారు దగ్గర 4 నుంచి 5 రోజులు పట్టిందండి. ముందు డిజైన్ స్ట్రక్చర్ గీసుకోవడం, దానికి మళ్ళీ ఏ కలర్ కాంబినేషన్ అలా సెట్ చేసుకోవడం, అలా అనేది ఒక 5 రోజులు పట్టిందండి. 6 కూలీలు మాత్రం రోజు ఈ పని మీద పనిచేయడం పొద్దున్నే సాయం దాకా. 5 రోజులు కూడా 6 కూలీలు, అంటే నైపుణ్యం ఉన్న కూలీలు అండి. వెనకాల హెల్పర్స్ కూడా ఉంటారండి, వాళ్ళు ఇంకొక 5 ఉంటారండి. మొత్తం అలా 10 మంది ఉంటారండి. ఇప్పుడు ఆ పూల మొక్కలు కూడా వాడారు కదా మంచి డిజైన్ రావడానికి, అవి ఏంటి నీడలో పెరిగేవా లేకపోతే ఎండలో కూడా పెరిగేవండి? అది మొత్తం సీజనల్ వెరైటీస్ అండి. సాల్వియా రకం అండి. మనకి ఏంటంటే ఎండలో కూడా చాలా బాగా వస్తుంది. ఇది మార్చి నెల వరకు ఉంటాయండి ఆ సీజనల్ వెరైటీ ఫ్లవరింగ్ అని. సో ఈ డిసెంబర్ నెలలో మనకి వింటర్ కాబట్టి ఈ సీజనల్ వెరైటీస్ అన్నీ కూడా మనకి చాలా కళ్ళుకి
ముందుగా ఉంటాయని ఇలా పెట్టామండి. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి మీరు ఇలాగ ఇది చేశారు. ఎవరైనా కస్టమర్ మాకు ఇలాగ ఒక ల్యాండ్స్కేప్ కావాలన్నారు అనుకో, ఇది మీరు చేసేవగలరు? ఇది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఇప్పుడు మా నర్సరీలో మనం మొక్కలు తయారు చేస్తాం కాబట్టి కావాల్సిన రకం దగ్గర ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి పెట్టగలుగుతాం. అదే వేరే చోట అనుకోండి, ఈ మొక్కలు ఎన్ని పడతాయో తర్వాత అక్కడ ఎన్ని చేయగలుగుతాం అనేది ఒక లెక్క అనేది ఉండదండి. ఇందులో ఈ డిజైన్ బట్టి అలా ఫ్లో బట్టి వెళ్తూ ఉంటుందండి. ఇది కొంచెం బయట చేయాలన్నా కూడా కష్టమైన పని అండి. ఇది ఈ సంవత్సరం అంతా కూడా మనకి అందరికీ కలిసి రావాలని, ఆరోగ్యాలతో ఉండాలని, తర్వాత ఏంటంటే ఈ మన ఇండియా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మనం 5వ స్థానం నుంచి 3వ స్థానంలో చేరబోతున్నాం ఇప్పుడు. సో అది మన యొక్క అభివృద్ధికి మనకి నాంది. తర్వాత ఏంటంటే మన అందరి యొక్క గర్వకారణం. సో ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంటంటే మన ప్రపంచంలోనే ఒక ఐకాన్గా ఉన్నాం కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళాలి. మన పేరు ప్రతిష్టలో ఏ కంట్రీలోకి వెళ్ళినా కానీ ఇండియన్ అనే ఒక పదం, ఒక గౌరవం దక్కుతుందని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలని, అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నామండి. ఇది ఇక్కడ ఎవరైతే వెంకటేష్ చెప్తున్నది మనం చూస్తున్నాం. ఈ నర్సరీలో ఒక ల్యాండ్స్కేపింగ్ మొక్కలకు సంబంధించి మొక్కలతోటి అలంకరణ అంతా చేశారు. ఇలాంటి అలంకరణ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కానీ చేయడం చాలా కష్టం. అలాంటిది నర్సరీలో లభ్యమయ్యే ఈ మొక్కలతోటి, ఈ రకరకాల మొక్కలతోటి ఇలాంటి కూర్పు చేశారు. ఇదే పల్లా వెంకన్న సంబంధించి మరో నర్సరీలో కూడా మరికొన్ని లక్షల మొక్కలతోటి ఇలాగే మరొక హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మరొక అలంకరణ చేశారు. ఈ విధంగా ఈరోజు నూతన సంవత్సరానికి పూల మొక్కలతో స్వాగతం పలుకుతూ ఇక్కడ కడియం నర్సరీలో రైతులు వారికి తోసిన రీతిలో అలంకరణలు చేస్తూ ఈ విధంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా, అలాగే నూతన సంవత్సరానికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఇలాంటి అలంకరణలు చేస్తూ ఉండడం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం ఈ విధంగా రూపకల్పన చేశారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి కడియం నర్సరీల నుంచి.